రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నిన్న మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను. ఏంటి ఆ వీడియో అంటే, ఈఓ 3 గ్రేడ్ 3 ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ గ్రేడ్ 3 ఈ ఎండోమెంట్ యాక్ట్ 1987 లోని సెక్షన్ 29 ప్రకారం ఎండోమెంట్ యాక్ట్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987లోని సెక్షన్ 29 ప్రకారము ఈ దేవాలయానికి, ఏదైనా దేవాలయం, ఆ దేవాలయం యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని ఆ దేవాలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించే అధికారం, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క విధులను తెలియజేసే ఆ సెక్షన్ 29వ సెక్షన్ తెలియజేస్తుంది. చాలా వాల్యూబుల్. మన సిలబస్ లో ఉంది, ఆల్రెడీ 11వ చాప్టర్ లో ఈ సిలబస్ లో ఉంది మనకు క్లియర్ గా. కాబట్టి ఎండోమెంట్ యాక్ట్ 1987లోని ఏ సెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క నియామకాన్ని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క విధులను, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క అర్హతలను, మరి ఇవన్నీ కూడా మనకు దీంట్లో తెలియజేస్తుంటుంది. సెక్షన్ 29 ప్రకారము ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించే అధికారము దేవాదాయ ధర్మాదాయ చట్టము ఎవరు కల్పించింది మొత్తానికి అంటే, ఈ దేవాదాయ శాఖలో ఉండే కమిషనర్ కు అధికారం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించే అధికారం కమిషనర్ కు ఉంటుంది. ఈ కమిషనర్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని తక్కువ ఆదాయం కలిగిన 4-5 దేవాలయాలకు కలిపి ఒక గ్రూప్ గా తీసుకొని, వాటిని గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. తక్కువ ఆదాయం కలిగిన 4-5 దేవాలయాలను ఒక గ్రూప్ గా తీసుకొని ఆ గ్రూప్ కు కూడా ఒక ఈఓను నియమించే అధికారం కమిషనర్ కే ఉంటుంది. అంతేకాదు, ఒకవేళ కమిషనర్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు లేకపోతే ఆ దేవాలయంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగిని కానీ, లేక ఆ దేవాలయంలో మన ధర్మకర్తృత్వ మండలి చైర్మన్ కానీ, కింది స్థాయి ఉద్యోగిని కానీ మరి ఈఓగా నియమించే అధికారం కూడా కమిషనర్ కే ఉంటుంది. కాబట్టి మీరు ఈ 29వ సెక్షన్ అనేది మనకు ఒక ప్రత్యేక చాప్టర్. మనకు ఈ హిందూ ఫిలాసఫీలో మొత్తం 12 చాప్టర్స్ లో ఇది ఒక చాప్టర్. ఈ 29వ సెక్షన్ గురించి మనం ఎండోమెంట్ యాక్ట్ 30/1987 ఇది ఒక యాక్ట్, పెద్ద చట్టం. ఆ చట్టంలో 29వ సెక్షన్ గురించి ఏం తెలియజేస్తారు? 29వ సెక్షన్ లో మన సబ్ సెక్షన్స్ 29(1), 29(2), 29(3) వాటి గురించి ఏం తెలియజేస్తున్నారు? మరి ఈ ఈఓ యొక్క విధులేంటి? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించబడిన వ్యక్తి ఏం చేయాలి మొత్తానికి అంటే, దేవాలయానికి సంబంధించిన ఆస్తులు, అవి భూములు కావచ్చు, మరి బంగారం కావచ్చు, ధనము కావచ్చు, వీటిని రక్షించే అధికారము, మరి వాటిని కాపాడే అధికారము దేవుని తరపున, దేవుని ప్రతినిధిగా ఈఓకు ఉంటుంది. కాబట్టి ఒక దేవుని ప్రతినిధిగా దేవాలయం యొక్క ఆస్తులను రక్షించే అధికారం, గొప్ప సువర్ణ అవకాశం ఈఓకు వస్తుంది. కాబట్టి మరి ఈఓ ఇంకా ఏం చేయొచ్చు మొత్తానికి అంటే, ఏదైనా అత్యవసరమైందనుకోండి, ఆ మనకు దేవునికి లేక దేవాలయానికి వచ్చే ఏవైతే ఆదాయం ఉంటుందో ఆ ఆదాయాన్ని ఎప్పటికెప్పుడు దేవుని యొక్క అకౌంట్ లో మనం జమ చేయాలి. లేకపోతే అత్యవసరం అనుకుంటే అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టవచ్చు. తర్వాత దేవాలయ యొక్క ఆస్తులను కాపాడాలి, భూములను వేలం వేయచ్చు. తర్వాత దేవాలయం పరిధిలో ఉండే ఆస్తులను వేయమన్నా మనం లీజుకి ఇవ్వవచ్చు. ఇటువంటి అన్ని పనులు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆల్రెడీ మీరు క్లాసులో వింటే ఈ 29వ సెక్షన్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి ఎండోమెంట్ యాక్ట్ ఏదైతే ఎండోమెంట్ యాక్ట్ 1987లోని సెక్షన్ 29 యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ప్రతి
దేవాలయానికి కంపల్సరిగా ఇక్కడ దేవాలయాలు 3 రకాలు ఉంటాయి. 6A దేవాలయాలు, 6B దేవాలయాలు, 6C దేవాలయాలు. అంటే దేవాలయాల యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని వాటిని 3 రకాలుగా వర్గీకరిస్తూ వచ్చారు. ఓకేనా, రైట్. ఇక్కడ ప్రధానంగా ఎందుకు నేను ఈ వీడియో చేశానంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు సంబంధించిన జీతభత్యాలు, ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించిన జీతభత్యాల గురించి నేను నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను ఎక్కడ తీసుకున్నాను డేటా అంటే 2021లో మనకు 2021లో వచ్చిన నోటిఫికేషన్ లో ఆ ఫిగర్స్ చూపించాను. సో ఆ తప్పది. నిన్న నేను ఆల్రెడీ నిన్న చూపించిన ఆ ఫిగర్స్ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించుకుంటే 16,000 అంటే బేసిక్ పే 16,400 నుంచి 49,870 వరకు. ఇది పాత పిఆర్సి ప్రకారం. ప్రకారము ఇది బేసిక్ పే. సో ఇది తప్పు, ఇది కాదు. ఇప్పుడు కొత్త పిఆర్సి ప్రకారము ఎక్కడ ప్రారంభమవుతుంది జీతము? 25,220 దగ్గర ప్రారంభమై 80,910 దగ్గర 80,910 దగ్గర ఇది కంప్లీట్ అవుతుంది. ప్రాస్తూ వచ్చారు. సో కాబట్టి కొత్త పిఆర్సి ప్రకారము బేసిక్ పే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక ప్రతి నెల మనకు ఈ బేసిక్ పేకి మళ్ళా డిఏ కానీ అదే మాదిరిగా హెచ్ఆర్ఏ కానీ ఇటువంటి అలవెన్స్ కలుపుకుంటే కొంత పేమెంట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క బేసిక్ పే ఎంతో చూసుకోండి. ఇది ఈఓ గ్రేడ్ 3 మీరు ఈఓ గ్రేడ్ 3గా ఎంపిక కాబడినప్పుడు ఫస్ట్ మంత్ మనకు ఇక్కడ ప్రారంభం అవుతుంది. మన బేసిక్ పే 25,220 దగ్గర ప్రారంభమయ్యి దానికి డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ కలుపుకొని మనకు శాలరీ ఇస్తారు. అయితే ఇక్కడ మనకు ఎవరైనా కానీ ఎంప్లాయీస్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఈఓ గ్రేడ్ 3కి ఎంపికైతే ఎంపికయ్యే నాటికి వాళ్ళ కేటగిరీలో సచివాలయం మహిళా కార్యదర్శినా, సచివాలయం అడ్మినా, లేకపోతే సచివాలయం సెక్రటరీనా, వీళ్ళందరికీ ఎటువంటి శాలరీ వస్తుందో అటువంటి శాలరీనే ఈ ఈఓ గ్రేడ్ 3లో కూడా వస్తుంది. కానీ ఈ శాలరీ మీకు రాదు. ఎందుకని మనము మీకు ఏ శాలరీ మీకు వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈఓ గ్రేడ్ 3కి ఎంపికయ్యే నాటికి 29,460 రూపాయలు ఎంతో వస్తుంది అనుకుందాం. ఇదే బేసిక్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. అయితే మీరు ఏం చేయాలి? ఈ ఎండోర్మెంట్ ఈఓ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎండోర్మెంట్ ఈఓ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసేటప్పుడు, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కానీ అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క హయ్యర్ అథారిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. సార్ సో నేను ఇట్లా వర్క్ చేస్తున్నాను, నాకు ఏపీఎస్సీ ద్వారా ఈ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఈ నోటిఫికేషన్ నేను అప్లై చేస్తున్నాను, నేను రాయడానికి నాకు అనుమతిని మంజూరు చేయవలసిందిగా కోరుచున్నానని హయ్యర్ అథారిటీ నుంచి ఒక పర్మిషన్ తెచ్చుకుంటే అప్పుడు మనం ఉద్యోగం వచ్చిన తర్వాత అది ఆ పర్మిషన్ లెటర్ చూపించేస్తే నీకు ఏవైతే నువ్వు దాచుకున్న సిపిఎస్ డబ్బులు అమౌంట్ కానీ, ఏపీసీఎల్ఏ డబ్బులు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఈ కొత్త ఈఓ జాబ్ లోకి అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకటి నీకు పే ప్రొడక్షన్ ఉంటుంది. పే ప్రొడక్షన్ మాత్రమే ఉంటుంది కానీ ఎటువంటి సర్వీస్ యాడ్ కాదు. గుర్తుపెట్టుకోవాలి, సర్వీస్ ఎవరికి యాడ్ కాదు కానీ పే ప్రొడక్షన్ ఉంటుంది. నీకు ఈ శాలరీ కన్నా ఎక్కువైన శాలరీ వస్తుంది ఎవరికి? ఎంప్లాయీస్ కి. కాబట్టి నిన్న నేను చెప్పింది ఇది తప్పు. ఇది పాత పిఆర్సీ ప్రకారము. ఇది కొత్త పిఆర్సీ ప్రకారం 25,220 దగ్గర ప్రారంభం అవుతుంది. ఇక ప్రతి నెల మనకు ఒక ఇంక్రిమెంట్ తెలుసా మీకు? ప్రతి నెల కాదు, ప్రతి సంవత్సరం ఒక ఇంక్రిమెంట్ వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ ఇంక్రిమెంట్ అనేది సంవత్సరం మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సంవత్సరం అయిపోయిన తర్వాత 720 రూపాయలు వస్తుంది. అంటే 25,220 రూపాయలకి ఈ 720 రూపాయలు పెరుగుద్ది శాలరీ. దాంతో పాటుగా డిఏ, హెచ్ఆర్ఏ అవి పెరుగుతుంటాయి. ఇక రెండవ సంవత్సరము ఎంత పెరుగుతుంది? 780 పెరుగుతుంది. మూడవ సంవత్సరం వచ్చేసి 850 పెరుగుతుంది. నాలుగవ సంవత్సరం వచ్చేసి 990 పెరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మనకు ఇంక్రిమెంట్లు అనమాట. ప్రతి సంవత్సరం పెరిగే శాలరీస్ ఇంక్రిమెంట్స్. ఆ తర్వాత 1,080 పెరుగుతుంది.
ఆ తర్వాత 1170 కూడా పెరుగుతుంది. ఇట్లా మనకు లాస్ట్ పెరిగి 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 ఇగో ఇక్కడికి వచ్చేస్తుంది 2090 వరకు పెరుగుతుంది ఇంక్రిమెంట్. అప్పుడు ఇది 80,910 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ గ్రేడ్ 3 ఈఓ యొక్క శాలరీస్, ఎందుకంటే నేను నిన్న వీడియో చేసిన తర్వాత చాలా మంది సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ నాకు ఫోన్ చేశారు, సార్ అది ఒకసారి మీరు గమనించండి, అది రైటా రాంగ్ అని చెప్పంటే నేను మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తే ఇది నోటిఫికేషన్ లో 2021 ఇచ్చిన నోటిఫికేషన్ లో క్లియర్ గానే ఉంది, కానీ ఇది పాత పిఆర్సీ ప్రకారం ఇచ్చారు. సో కాబట్టి ఇప్పుడు తప్పది. ఇదిగో మనం ఆల్రెడీ మన వాళ్ళు ఎవరైతే లాస్ట్ లో ఈఓ గ్రేడ్ 3కి ఎంపికైన వాళ్ళని ఒకసారి నేను వాళ్ళని ఒకసారి వాళ్ళని ఒకసారి వాళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళ యొక్క ప్రొసీడింగ్ ఆర్డర్ లో, అంటే వాళ్ళ యొక్క నియామక ఆర్డర్ లో ఈ స్కేల్ చూపించారు. సో స్టార్టింగ్ మనకు స్టార్టింగ్ బేసిక్ పే ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇంక్రిమెంట్స్ ఇలా పెరుగుతూ లాస్ట్ వరకు వస్తే 22,990 రూపాయల వరకు పెరుగుతూ 80,910 రూపాయల వరకు పెరుగుతుంటుంది. నేను చెప్పే కదా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే తప్పనిసరిగా మీరు ఏ ఉద్యోగం చేస్తారో మీ యొక్క హయ్యర్ అథారిటీ నుంచి మనం ముందుగానే పర్మిషన్ ఎన్ఓసి తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ యొక్క మీరు చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యేటప్పుడు ఎంతైతే శాలరీ ఉందో అంత శాలరీ కొత్త ఉద్యోగంలో మీకు బెనిఫిట్ అవుతుంది. సర్వీస్ ఎటువంటి బెనిఫిట్ కాదు, శాలరీ మాత్రమే బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, మొత్తానికి ఈ ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ ఇలా రావాలనుకున్న వాళ్ళకి కంపల్సరీగా పే ప్రొడక్షన్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పే ప్రొడక్షన్ అన్ని కూడా మనకు వర్తించాలి అంటే మనం సంబంధిత హయ్యర్ అథారిటీ నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకున్న తర్వాత పే ప్రొడక్షన్ వర్తిస్తుంది. కాబట్టి సచివాలయ ఉద్యోగాలు ఎవరు కూడా సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్, ఎందుకు నేను పదే వాళ్ళ గురించి చెప్తున్నారంటే, ఎక్కువ మంది సచివాలయంలో పనిచేసే వాళ్ళలో మహిళా అభ్యర్థులు ఎక్కువ మంది కనిపిస్తారు. అంటే ప్రిపరేషన్ కొనసాగించేవాళ్ళు వాళ్ళు చేస్తున్న జాబ్ లో వాళ్ళకి సరైన ఏమంటారు సాటిస్ఫాక్షన్ లేకపోవడము, లేకపోతే ఇది పీస్ఫుల్ జాబ్ గా ఉంటుంది, కొంచెము మరి మనం జాబ్ మనం డైవర్ట్ అయితే బాగుంటుంది, మనకు సచివాలయంలో కొంత ఏమంటారు దాన్ని మనకు జాబ్ ప్రొఫైల్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కొంచెము టెన్షన్ గా ఉంటుంది. ఈ అన్ని కారణాల వల్ల చాలా మంది నేను గమనించినంతే పోయినసారి ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ ఈఓ ఫస్ట్ నోటిఫికేషన్ కూడా ఎక్కువ మంది ఉమెన్స్ ఎక్కువ మంది పోస్టులు సాధించారు. అంటే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే మైథలాజికల్ గా కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే దేవుని పట్ల కొంత విశ్వాసం ఉంటుంది. అంటే పురుషుల అభ్యర్థులు ఉండదని నేను చెప్పట్లేదు, వాళ్ళలో కూడా చాలా మందికి ఉంటుంది, కానీ మెజారిటీ వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ప్రిపేర్ అవుతుంటారు. కాబట్టి సో మనం జాబ్ చేంజ్ కావాలి, తప్పనిసరిగా దేవుని దగ్గర సేవ చేయాలి అనుకున్నప్పుడు ఇవి ఏవి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు వచ్చిన సువర్ణ అవకాశము, దాన్ని మన వల్ల ఒక సింగిల్% కూడా దాన్ని మనం ఏం చేయకూడదు. మొత్తానికి మన ప్రయత్నాల వల్ల దాంట్లో లోపాన్ని మనం కలగజేసుకోకూడదు. కాబట్టి 104 ఎన్రోల్మెంట్ ఈఓ ఉద్యోగాలు రాబోతున్న విషయం తెలిసిన తర్వాత ఇక మీరు చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ 2025 జనవరిలోనే స్టార్ట్ చేశారు. నేను గమనించాను కదా, ఇక్కడ చాలా మంది అనేక మంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది, అంటే ఆ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, మేము ఆ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం, బయటికి రావాలి. అదే మాదిరిగా మనకు కానిస్టేబుల్ గా పనిచేసిన వాళ్ళు కొంతమంది, కానిస్టేబుల్స్ కూడా చాలా మంది మన దగ్గర క్లాసులు తీసుకున్నారు. ఇక సచివాలయంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇక డిఫరెంట్ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఎవరైనా కానీ వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేనప్పుడు ఉద్యోగం మారాలని చెప్పి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇది ఒక మంచి అవకాశము. కాబట్టి జాబ్ ప్రొఫైల్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. తర్వాత మీ ఉద్యోగులు అయితే మీకు కంపల్సరిగా మీ యొక్క పే ప్రొడక్షన్ ఉంటుంది, కంపల్సరిగా మీ శాలరీస్ మీరు ఇప్పుడు చేస్తున్న శాలరీ ఎక్కడికి పోదు, కంపల్సరిగా అదే శాలరీ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. ఇక దీంతో పాటుగా నేను రోజు చెప్తూనే ఉన్నాను, ఏం చెప్తున్నా మొత్తానికంటే 2021 నోటిఫికేషన్ వచ్చింది. మరి 60 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే 59 ఉద్యోగాలు ఫిలప్ చేశారు. ఆ 59 ఉద్యోగాలలో ఆదినారాయణ అకాడమీ 24 ఉద్యోగాలు సాధించింది. 24 ఉద్యోగాలు మీరు గమనించుంటే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు 2 లిస్టులు ఇచ్చారు.
ఫస్ట్ లిస్ట్ లో 23 మందికే వచ్చింది. సెకండ్ లిస్ట్ లో 24వ వ్యక్తి అంటే కృష్ణవేణి గారని కృష్ణా జిల్లాలో ఒక ఎస్టీ క్యాండిడేట్, ఒక ఎస్టీ ఉమెన్. ఈమెకు అసలు అంటే నేను ఎలా చెప్తున్నానంటే కొంతమందికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకోలేదు. ఫస్ట్ లిస్ట్ లో కొంతమంది చూసుకోకపోతే నేనే చెప్పా ఫోన్ చేసి, ఇట్లా మీ నంబరు సెలక్షన్ లిస్ట్ లో ఉంది, ఒకసారి చూసుకోగలుగుతారని చెప్పాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు మొత్తానికి. ఒక ఆమె తిరుపతి దేవస్థానంలో ఉంది, అంటే దేవుడి సన్నిధిలో ఉంది. ఇంకొక ఆమె ఎక్కడ ఉంది. ఇక సెకండ్ లిస్ట్ లో వచ్చిన ఆమెకు అసలు పాపం అప్పుడు అసలు ఏం తెలియదు. అంటే సెకండ్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన ఆమెకైతే ఏం తెలియదు. మొత్తం నేను కాల్ చేసి అప్పటికప్పుడు సర్టిఫికేట్స్ మొత్తం తీర్చేసి ఈ రోజు లిస్ట్ లో పేరు పెట్టి నెంబర్ వచ్చింది, రేపు మార్నింగే వెరిఫికేషన్ ఉంది. అట్లా మనకు ఫస్ట్ లిస్ట్ లో 23 మంది, సెకండ్ లిస్ట్ ఒకరు మొత్తం 24 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది నేను ప్రతిరోజు చెప్తున్న అంశం. ఎందుకు చెప్తున్నాను మీకంటే ఇదేదో నా ప్రమోషన్ కోసం మాత్రమే చెప్పలేదు. నేను చెప్పాను మీకు ఇంతకుముందే, ఏదైనా మనం ఒక కోర్సు లాంచ్ చేసామంటే మనం దాన్ని ఎమోషన్ తో మాత్రమే హ్యాండిల్ చేస్తాం తప్ప ఏదో కమర్షియల్ గా లేకపోతే ప్రమోషన్ కోసం కాదు. కంపల్సరీగా ఎమోషన్ అంటే మనం బాగా లీనమైపోయి ఆ కోర్సుని మనం హ్యాండిల్ చేస్తాం. ఎప్పుడు కూడా మనము నేను ప్రమోషన్ చేసుకోవాలంటే మన వాళ్ళు చాలా మంది మిత్రులు కింద మాట్లాడుతుంటారు, డిజిటల్ బోర్డు పెట్టండి లేకపోతే అచ్చేది ఇచ్చేది చెప్పంటారు. అట్లా నేను ప్రమోషన్ చేసుకోవాలంటే చాలా రకాలుగా నేను చేయొచ్చు ప్రమోషన్. ఓకేనా, నేను అట్లా ప్రమోషన్ చేసే వ్యక్తిని కాదు. నేను చెప్పే ముందే 2021లో యాప్ పెట్టాము. 21లో యాప్ పెట్టిన తర్వాత మొదటి నోటిఫికేషన్ ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3, రెండో నోటిఫికేషన్ 2023లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, తిరిగి 25లో మళ్ళీ తిరిగి ఈఓ గ్రేడ్ 3. అంటే మనం ఈ ఈఓల చుట్టూ మాత్రమే తిరుగుతుంది ఆధారణ అకాడమీ. ఒక కోర్సు మాత్రమే లాంచ్ చేస్తాం. ఆ కోర్సు అయ్యేంత వరకు అదే కోర్సులో ఉంటాం. మనం ఇప్పుడు మీరు గమనించారు, కోర్టులో చాలా జాబ్స్ పడ్డవి, తర్వాత అనేక రకాల ఏపీఎస్ ఎగ్జామ్స్ ఉన్నవి. ఏది కూడా మనం పట్టుకోవట్లేదు. కేవలం ఎన్రోల్మెంట్ ఈఓ మీద మాత్రమే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ లో ఎన్ని మార్పులు వచ్చాయి, ఈ యాప్లు ఎన్ని మార్పులు వచ్చాయి, దానికి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి. రిఫరెన్స్ బుక్స్ అంటే మార్కెట్ లో దొరికే బుక్స్ కాదు, దీనికి అనుబంధంగా ఉండే బుక్స్ చాలా బుక్స్ ఉంటాయి. అవన్నీ సేకరించుకోవడము, ఈ సిలబస్ రిలేటెడ్ గా గతంలో మనం ఏమి యాడ్ చేసాము, ఇంకా మనం ఏమైనా యాడ్ చేయాలా, వాటన్నిటిని తీసుకోవడము. మళ్ళీ మనం గతంలో ఇచ్చిన ఎన్రోల్మెంట్ ఈఓ సిలబస్ కి అదనంగా, అంటే స్టాండర్డ్ సిలబస్ కి అదనంగా మళ్ళీ మనం ఏదైతే మిస్ చేసిన అంశాలను మళ్ళీ తిరిగి వీడియో రూపంలో అందించడము. నెంబర్ ఆఫ్ మరి అద్భుతమైన టెస్టులు ముందుగా రెడీ చేస్తున్నాం. ఆ టెస్టులు మొత్తం ఇప్పుడు రెడీ చేస్తున్నాం. సిలబస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే సమయానికి తప్పనిసరిగా మన టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఏదైనా ఒక కోర్సు లాంచ్ చేసామంటే తప్పనిసరిగా మన అకాడమీ నుంచి వాళ్ళు లబ్ధి పొందాలి, ఉద్యోగం సాధించాలి. వాళ్ళు బయటకు వచ్చి మన దగ్గర వీడియో రూపంలో చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆదినారాయణ అకాడమీ ఆ రోజు మనం సపోర్ట్ చేసింది. ఈ రోజు మనం మెయిన్స్ లిస్ట్ లో ఉన్నాము అంటే మన అకాడమీ మన అకాడమీ తరఫున 1 మార్కు లేక 5 మార్కుల వరకు మనం సపోర్ట్ చేసినా మనం అందరికన్నా ముందుంటాం. మీరు అన్ని చోట్ల చదువుతారు, మన అకాడమీ చదువుతారు. మన దగ్గర నుంచి ఒక 5 బిట్లు అదనంగా మీకు హెల్ప్ఫుల్ అయినా కానీ మీరు అందరికన్నా ముందుండడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మన గైడెన్స్ ఇక్కడ చెప్పా మీకు నేను, మన మెంటార్షిప్ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టేసుకుని మీరు బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక దీంతో పాటుగా నాకు చాలా మంది మిత్రులు కాల్ చేస్తున్నారు. ఏం చేస్తారంటే, సార్ మన సామాజిక మాధ్యమాల్లో అంటే యూట్యూబ్ లో అన్ని క్లాసులు చూస్తున్నాము ఈ ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి అన్ని చోట్ల. ఎందుకంటే ఒక కోర్సు లాంచ్ చేసిన తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అనుకుంటే అందరూ ముందుకు వచ్చేస్తారు. అందరూ అన్ని చోట్లకు వెళ్ళండి, అన్ని చోట్ల వెరిఫై చేయండి. ఇక్కడ ఒకరు చేసిన క్లాసులు ఇంకొకరు డబ్బు చేసుకోవడము, లేకపోతే ఒకరు చేసిన క్లాసులను ఇంకొకరు కాపీ చేసుకోవడం, పేస్ట్ చేసుకోవడము ఇలా జరుగుతుంది సార్. అంటే నేనేం చూడలేదు, మన మిత్రులు చెప్తున్న అంశాలని మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆదినారాయణ అకాడమీలో ఉండే క్లాసెస్, ఆదినారాయణ అకాడమీలో ఉండే టెస్టులు, ఆదినారాయణ అకాడమీలో ఉండే మెటీరియల్ మనం ఎవరికి ఇవ్వము. మనం బుక్ ప్రింట్ చేసుకోవాలంటే నిమిషం పడుతుంది, బుక్ కూడా ప్రింట్ చేసేసుకుంటాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన ఆదినారాయణ అకాడమీ యాప్ను ఎవరైతే మనం సిన్సియర్ గా మన మీద డిపెండ్ అయ్యి మన మీద నమ్ముకొని ఉన్నారో వాళ్ళు మాత్రమే న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ ప్రతిదీ కూడా కాన్ఫిడెన్షియల్ గానే మనం మెయింటైన్ చేస్తాం. ఇక్కడ మనకు ఏదైనా పొరపాటు అనిపిస్తే ఇప్పుడు ఎవరినైనా మనం కంపల్సరిగా బ్యాన్ చేసేస్తాం. ఇంకొకటి, చాలా మంది ఈ మెటీరియల్ కు సంబంధించిన అంశాలు మనం ఆల్రెడీ
మెటీరియల్ ఏం కోసం పెట్టామంటే గతంలో ఒకసారి ఆల్రెడీ సిలబస్ చదివిన వాళ్ళు మన దగ్గర క్లాసెస్ తీసుకుని చదివిన వాళ్ళకైతే మన మెటీరియల్ అర్థమవుతుంది. మన దగ్గర క్లాసెస్ తీసుకుని చదివిన వాళ్ళకి మన మెటీరియల్ అర్థమవుతుంది. క్లాసెస్ తీసుకోకుండా ఓన్లీ మెటీరియల్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇంకోటి మన దగ్గర ఉండే మెటీరియల్ కేవలం యాప్ లో మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎటువంటి డౌన్లోడ్ ఆప్షన్ కానీ తర్వాత బుక్ రూపంలో మీకు ఇవ్వడం కానీ జరగదు. కేవలము యాప్ లో మాత్రమే అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరైతే మనం గతంలో మన క్లాసెస్ విన్న వాళ్ళకు మాత్రమే ఆ మెటీరియల్ ఉపయోగపడుతుంది. ఊట మెటీరియల్ తీసేసుకొని చదువుకుందాము అయిపోద్ది కంపల్సరీ సాధిద్దామంటే మాత్రం అది ఇంపాసిబుల్. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఉద్యోగం సాధించాలి అంటే మనం మిగతా వాళ్ళకన్నా కొంచెం బెటర్ గా ఉండాలి. బెటర్ గా ఉండాలంటే ఇటువంటి అంశాల్లో మనము అంటే ఇటువంటి అంశాలను మనం ఏం చేస్తాం, మొత్తానికి టైం వేస్ట్ చేసేసుకుంటే మళ్ళీ మనం తిరిగి ఇంకొక నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే చాలా మంది గతంలో చేసిన తప్పులన్నింటినీ రెక్టిఫై చేసుకుంటూ రియలైజ్ అయిపోయి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా కొంతమంది రియలైజ్ కావట్లేదు. సో అందరూ కూడా తప్పనిసరిగా రియలైజ్ కావాలి. గతంలో చేసిన తప్పులను రెక్టిఫై చేసుకోండి. ఇక సిన్సియర్ గా ఒక వ్యక్తి ఎవరైనా కానీ పర్ఫెక్ట్ గా ఒక వ్యక్తి మార్గదర్శకత్వంలో ఒక వ్యక్తి యొక్క మెంటర్షిప్ కింద కంపల్సరీగా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 100% మీకు విజయం వస్తుంది. ఓకేనా? ఇక దీంట్లో ఏమైనా మీకు క్లాసెస్ విషయంలో కానీ లేకపోతే టెస్టుల విషయంలో కానీ మెటీరియల్ విషయంలో కానీ జనరల్ స్టడీస్ క్లాసెస్ విషయంలో కానీ మనం ఒక మార్గదర్శి అంటే ఒక సూచి మాత్రమే ఎలా చదవాలి ఏం చదవాలి మొత్తం ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తుంటాం. వీటన్నిటికీ మీకు ఆందోళన అకాడమీ సపోర్ట్ చేస్తుంది అనుకుంటే మన యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి. మీకు ఇదంతా యూట్యూబ్ లో చెప్తే ప్రతి క్లాసు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా తెలియపరచండి. నేను పదే చెప్తున్నాను, సమాచారం నాకు తెలిసిన సమాచారం నా స్వార్థం కోసం నేను చెప్పకుండా ఉంటే మీకు తెలియదు. మీకు తెలిసిన సమాచారాన్ని మీకు అవసరమైన మిత్రులు మీకు బాగా మనకు అవసరమైన మిత్రులకు తెలియపరచండి. వాళ్ళు 10 మందికి తెలియపరుస్తారు. అవసరమైన సమాచారం మనకు ఉపయోగపడే సమాచారం 10 మందికి చేరవేస్తే తప్పేం కాదు. కాబట్టి ఒక్కసారి మీరు దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మన యాప్ ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా దీంట్లో ఏదైనా సమస్యలు ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? కాబట్టి ఈఓ గ్రేడ్ 3 యొక్క శాలరీ పర్టికులర్స్ గతంలో నేను చెప్పిన వీడియోస్ లో తప్పు కాదని గత నోటిఫికేషన్ లో వచ్చిన అంశాలను నేను తెలియపరిచాను. అది పిఆర్సీ పాత పిఆర్సీ ప్రకారం, కొత్త పిఆర్సీ ప్రకారం మన స్కేల్ ఎలా ఉంటుంది, తర్వాత విధులు ఎలా ఉంటవి, తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఓకేనా? ప్రతిరోజు ఈఓకు సంబంధించిన అప్డేటెడ్ అంశాల విషయంలో అందరికంటే మనం మిన్నగా గొప్పగా మరి పర్ఫెక్ట్ కంటెంట్ అందించడానికి మాత్రమే మనం ముందుంటాం తప్ప ఎవరికి మనం ఇక్కడ వెనకబడము, ఎవరికైనా తగ్గము అనే విషయాన్ని మీకు మరొకసారి తెలియపరుస్తూ థ్యాంక్ యూ.